డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళకి ఏవైనా గాయాలు తగిలినా, ఒళ్ళు మీద ఎక్కడైనా గాయాలు తగిలినా చాలా మటుకు పథ్యం ఉంటారండి. ఈ పథ్యం అసలు మనం ఉండొచ్చా? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈరోజు తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ సాయి దత్త హాస్పిటల్, ప్రొద్దుటూరు. డయాబెటిక్ పేషెంట్స్కి సాధారణంగా ఏదైనా కాళ్ళకు కానీ, ఒళ్ళు మీద ఎక్కడైనా గాయాలు పడినా, లేదా ఏదైనా ఆపరేషన్స్ చేయించుకున్నప్పుడు వచ్చిన గాయాలైనా, అంటే పోస్ట్ ఆపరేటివ్ వూండ్స్ ఉంటాయి కదా, సపోజ్ మోకాళ్ళ ఆపరేషన్స్, గర్భసంచి ఆపరేషను, తర్వాత కంటి ఆపరేషను, ఇలా ఏవైనా ఎలెక్టివ్ సర్జరీస్ జరిగినప్పుడు వాళ్ళు చాలా మటుకు పథ్యం ఉంటారండి. ఈ పథ్యం ఉండటం ఎందుకు ఉంటారు అని అంటే, కాళ్ళకి గాయాలకి చీమ్ పడుతుంది, అందుకే పథ్యం ఉంటున్నాము అని చెప్పేసి వాళ్ళు పప్పు తినరు, పెరుగు తినరు, చికెన్, ఫిష్, తర్వాత కోడిగుడ్లు, ఆకుకూరలు, గోంగూర, రొయ్యలు, ఇట్లా ముఖ్యమైనవన్నీ వదిలేస్తారు. దీనివల్ల గాయం అనేది సరిగా మానదు. నిజంగా చీమ్ పడుతుందా? మనం తిన్న ఆహారం అనేది చీమ్కి కారణం అనుకుంటున్నారా? ఇది చాలా తప్పుగా ఊహిస్తున్నారండి. అక్కడ చీమ్ పట్టడం అంటే ఏమీ లేదు. మనకి ఇప్పుడు ఒక గాయం పడింది అంటే ఒక బ్యాక్టీరియా అక్కడ ఏదైనా ఉండింటుంది. దాన్ని అటాక్ చేయడానికి మన శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు రక్తము నుంచి ఆ గాయంకి చేరుకొని అక్కడ ఉన్న బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తాయి. అదే మాదిరిగా అక్కడ బ్యాక్టీరియా ఉన్నప్పుడు అక్కడ కొంత కణజాలం అనేది దెబ్బతింటుందన్నమాట. ఈ మొత్తం అంతా కలిపి కొంచెం ఒక స్లఫ్ లాగా, ఒక డెడ్ టిష్యూ లాగా, చీములాగా మనకు కనిపిస్తుంది. అంతేకాని మనం తిన్న ఆహారం అనేది ఆ గాయం దగ్గరికి వెళ్ళి అక్కడ చీము అవ్వడం అనేది జరగదండి. పైగా మీరు ముఖ్యమైన ఆహార పదార్థాలన్నీ పథ్యం పెట్టడం వల్ల గాయం అనేది సరిగా మానదు. ఎందుకంటే ఆ బ్యాక్టీరియాని అటాక్ చేయడానికి మన శరీరానికి ఇమ్యూన్ పవర్, అంటే రోగ నిరోధక శక్తి అవసరం. కాబట్టి హై ప్రోటీన్ డైట్ తీసుకొని, ఇప్పుడు మనం ఏవైతే పక్కన పెట్టామో అవన్నీ కూడా హై ప్రోటీన్ డైట్ అన్నమాట. ఆ ప్రోటీన్స్ అని మన శరీరానికి మనం అందిస్తేనే ఆ బ్యాక్టీరియాతో మన శరీరం ఫైట్ చేయగలుగుతుంది. పైగా అక్కడ ఉన్న కణజాలం అంతా కూడా మరమ్మత్తు అవ్వాలి, అంటే రిపేర్ అవ్వాలి అని అంటే ఈ ప్రోటీన్స్ అనేవి చాలా అవసరం. కాబట్టి మన శరీరం మీద ఎటువంటి గాయాలైనా కూడా మంచి ప్రోటీన్ డైట్, దాంతోపాటు విటమిన్ సి కూడా మీరు తీసుకున్నట్లయితే ఆ కణజాలం అనేది తొందరగా మరమ్మతు జరిగి మనకి ఆ గాయం అనేది మానుతుందండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.